ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 42ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణకర్మల ఆధారంగా సమాజంలోని వేర్వేరు వ్యక్తుల సహజ లక్షణాలను వివరిస్తున్నాడు. ఇందులో భాగంగా బ్రాహ్మణులకు సహజంగా ఉండే సద్గుణాల గురించి చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల సహజ లక్షణాలను వివరిస్తున్నాడు. అవి మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, ధర్మం కోసం తపస్సు చెయ్యడం, అంతర్గత బాహ్య పవిత్రత, క్షమించే గుణం, నిజాయితీ, శాస్త్ర జ్ఞానం, అనుభవపూర్వక విజ్ఞానం మరియు దైవంపై అచంచల విశ్వాసం. ఇవన్నీ వారి స్వభావం నుండే పుడతాయని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఈ గొప్ప లక్షణాలు కేవలం పుట్టుకతో పరిమితం కావు. సాధన ద్వారా ఎవరైనా వీటిని పెంపొందించుకోవచ్చు. మన గుణమే మనకు నిజమైన గుర్తింపునిస్తుందని, నడవడికే ముఖ్యమని ఈ శ్లోకం మనకు గుర్తుచేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి, ఇతరుల తప్పులను క్షమించాలి, మన పనులలో, మాటలలో నిజాయితీగా ఉండాలి, అనవసరమైన కోరికలను నియంత్రించుకోవాలి. ఇలాంటి ఒక్కో మంచి గుణాన్ని అలవర్చుకోవడం ద్వారా మన జీవితాన్ని ఉన్నతంగా, అర్థవంతంగా మార్చుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.